ओम श्री सत्यानंद योगींद्र वरुणाचलवासिनः मौनीन्द्र रमण पादाब्जभृंगं वंदे तमन्वहम् अरुणशैलगताश्रमवासिनं परमहंसमनञ्जनमच्युतं करुणया ददतं व्यवहारितां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुधाब्धिः कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय त्वय्यरुणाचलः सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमित्यात्मतया नृत्यशिभोस्ते वदन्ति हृदयन्नाम त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो वीक्षां मे दिश चाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणताक्लेशनाशाय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंदमाधवं। సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి ముంబైలో 2024 అక్టోబర్ 5వ తేదీ నుంచి జరుగుతూ ఉన్నటువంటి ఈ శ్రావణ మాస కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. ఇవాళ 28వ రోజు, 24వ రోజు. మనం సాయంకాలం పూట శ్రీ శివ మహాపురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. దీంట్లో అనేక విషయాలు చెప్పారు. అయితే మనం అన్నీ పూర్తిగా ఈ నెల రోజుల్లో తెలుసుకోలేం. ఎందుకంటే బృహత్తరమైన 24,000 శ్లోకాలు ఉంటాయి దీంట్లో. మరి అన్ని బృహత్తరమైనటువంటి గ్రంథాన్ని నెల రోజుల్లో 1 గంట సేపు చెప్పుకుంటే ఏం తెలుస్తుంది చెప్పండి? 18,000 శ్లోకాలు భాగవతంలో ఉంటాయి. అవి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా, సాయంకాలం 4 గంటల నుంచి మళ్ళీ 8 గంటల దాకా ఇట్లా చెప్పుకుంటేనే ఆ 18,000 శ్లోకాలు పూర్తిగా కావు. ఇంకా దీంట్లో 24,000 శ్లోకాలు ఉన్నాయి. 1 గంట సేపే మనం చెప్పుకునేది. కాబట్టి ఈ గంట సేపులో అన్ని విషయాలు చెప్పడం చాలా కఠినమైనటువంటి విషయము. స్థాళీ పులకన్యాయంగా అంటే ఇప్పుడు మనం ఒక 50 కిలోల బియ్యం వండుతామనుకోండి ఒకే గిన్నెలో. ఏం చేస్తాం? అది ఉడికిందా లేదా అని చూడాలంటే ఏం చేస్తాం? ఒక్క గింజను పట్టుకొని ఇలా అంటాం,
ఉడికిందా ఉడికింది అంతా ఉడికిపోతుంది అప్పటికి అట్లా ఇది కూడా ఇలా స్థాళీపులక న్యాయంగా మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో ప్రధానంగా సప్త సంతానాలను గురించి చెప్పారు, తటాక ఆరామాల గురించి చెప్పారు. అన్ని దానాల కంటే గొప్పదైనటువంటి దానం అన్నదానం. ప్రాచీన ఋషులందరూ కూడా దాన్ని మించిన దానం లేదని చెప్పారు. మరి అన్నదానం వెంటనే జీవులకు ప్రీతిని, సంతుష్టిని, సంతోషాన్ని కలిగిస్తుంది, ఉల్లాసాన్ని కలిగిస్తుంది, బలాన్ని ఇస్తుంది, బుద్ధిని ప్రవర్ధింపజేస్తుంది. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, బుద్ధిమంతులైనా వికలాంగులైనా ఎవరైనా సరే అన్నం తిన్నటువంటి వాళ్లకు తృప్తి కలుగుతుంది. సకల ప్రాణులు కూడా ఈ అన్నం నుంచే పుట్టాయి, అంతే కదా. అన్నం లేకుండా ఉంటే జీవులు ఏమవుతాయి? మట్టిలో కలిసిపోతాయి. కాబట్టి ఈ శరీరంలో రక్తము, మాంసము, సప్తధాతువులు ఈ అన్నరసం వల్ల ఉద్భవిస్తాయి. మరి శుక్రధాతువు కూడా ఆ అన్నం యొక్క రసం చేతనే ఉద్భవిస్తుంది. అది ఆ శుక్రము ద్వారా ఈ ప్రపంచమంతా ప్రాణులన్నీ కూడా ఉద్భవిస్తాయి. అన్ని రోగాలలో ఆకలి రోగం చాలా ప్రకృష్టమైంది. అందుకే ఒక మన స్వామివారి నాన్నగారు చెప్పారు ఒక శ్లోకం. ఏంటి? పుత్రహీనమద కష్టం కష్టాత్ కష్టతరం క్షుధ. సంపద లేకుండా ఉండడం కష్టం, ఇంకా పుత్రులు లేకుండా ఉండడం ఇంకా కష్టం. దానికంటే కష్టమైంది ఏమిటంటే ఆకలి బాధ. సమయానికి ఆకలి, ఇంత అన్నం ఉండాల. కాబట్టి పుత్రహీనమద కష్టం కష్టాత్ కష్టతరం క్షుధ. ఆకలి అన్నిటికంటే కష్టమైంది. కాబట్టి ఆకలి అనేటటువంటి రోగానికి మందు అవసరం. శంకరాచార్యుల వారు కూడా అదే చెప్పారు. అన్నదానం చేసిన వాళ్ళు ప్రాణదానం చేసిన వాళ్ళతో సమానం. అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అన్నం న నింద్యాదో నారాయణ స్వరూపం. అందువల్ల అన్నాన్ని నిందించకూడదు. కళ్ళకు అద్దుకొని దొరికిన దాంతో నీ ఆకలిని తీర్చుకోవాలి. ఇటువంటి అన్నమా పెట్టేది అది అనకూడదట. అయితే మంచిగా చేసుకోవచ్చు. కాబట్టి భూత భవిష్యత్ వర్ధమాన కాలాల్లో అన్నదానానికి మించిన దానం ఉండదు అని చెప్పారు. అన్నదానాన్ని చేసిన వాడికి అన్నానికి కొరత ఉండదు. ఈ జన్మలో కాదు, ఇంకా వచ్చే జన్మల్లో కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా బతకడమే నిజమైన బతుకు. దైన్యం దేవరిచ్చేటటువంటి బతుకు ఏం బతుకు? కాబట్టి అట్లా మరి అలా ఎందుకు పుడతారయ్యా అంటే అదాన దోషేన భవేద్ దరిద్ర. వాడు దానం చెయ్యకపోతే వాడు వచ్చే జన్మలో దరిద్రుడుగా పుడతాడట. అదాన దోషేన భవేద్ దరిద్ర, దారిద్ర్య దోషేన భవేద్ కష్టం. ఇక కష్టాలన్నీ వాడు పొందుతాడు. మళ్ళీ వాడు ఈ జన్మలో
దరిద్రుడై పుడితే ఇంకా వాడు ఏమి దానం చేస్తాడు? దానం చేయడు కాబట్టి మళ్ళీ దరిద్రుడై పుడతాడు. పునరేవ దరిద్ర. ఇక వాడి జీవితం అంతా దరిద్రంతోనే కూడి ఉంటుంది. కాబట్టి ఉన్న దాంట్లో దానం చెయ్యాల. ఏమి నీకు 10 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు దానం చేయొద్దు డంబం కోసం. 1 రూపాయి దానం చేయి. ఏమి ఇంకా తక్కిన 10 రూపాయల్లో 9 రూపాయలు 1 రూపాయి నీ ఇంటికి ఖర్చు పెట్టుకో. ఇరుగు పొరుగుకి 1 రూపాయి ఖర్చు పెట్టు. అంటే మీ ఇంట్లో బంధువులకు 1 రూపాయి ఖర్చు పెట్టు. 1 రూపాయి రాబోయేటటువంటి సమయానికి దాచిపెట్టుకో. 1 రూపాయి మరి ఈ దాన ధర్మాలకు మంచి కార్యాలకు దానం చేయి. కాబట్టి ఈ విధంగా చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఇక ఆ తర్వాత బాగా శక్తి ఉండేటటువంటి వాళ్ళు త్రాగునీటిని ఏర్పాటు చేయాల. ఏమి అందుకే నీరే ప్రాణాధారం. ఒక అరగంట సేపు అన్నం లేకపోయినా ఉంటాడు, కానీ నీళ్ళు లేకపోతే ఉండలేడు. అందుకే రంతిదేవుడు చెప్పాడు భాగవతంలో. ఎవరో వచ్చారో ఆయనకు కొద్దిగా అయ్యా అది ఆపేమను, వచ్చి వినమను, అవన్నీ తర్వాత చేసుకుందరు. కాబట్టి అన్నదానం, మంచినీళ్ళ దానం. 1 గంట సేపు నీళ్ళు లేకపోతే తడి ఆరిపోద్ది. కాబట్టి ఆ మంచినీరే ప్రాణాధారం. ఏమి నీరు. అందుకే భాగవతంలో ఏం చెప్పాడంటే రంతిదేవుడు 45 రోజులు ఉపవాసం ఉన్నాడట అరణ్యంలో. ఏం పెద్ద చక్రవర్తి అయినా కూడా ఆయనకేం దొరకకపోతే ఆపేయమనయ్యా, ఏంది ఆయన ఇక్కడికి వచ్చి కూర్చోమను. కాబట్టి రంతిదేవుడు 45 రోజులు అన్నం లేకుండా ఉన్నాడు. ఎక్కడి నుంచో పాయసం వచ్చింది. పాయసం కొద్దిగా మంచి నీళ్ళు వచ్చినాయి. ఆ పాయసములో వాళ్ళ కొడుక్కి, వాళ్ళ భార్యకు, తనకు వాటాలు పెట్టుకున్నారు తిందామని. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు, నాకు ఆకలిస్తుంది నాయన, చాలా రోజుల నుంచి అన్నం లేదు, ఏదన్నా పెట్టు అంటే తన వంతు ఇచ్చేశాడు. అట్లాగే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆయన వచ్చాడు. వస్తే భార్య వంతు, ఇదిగో నీలో సగం నేను, కాబట్టి నాది కూడా ఇచ్చేస్తా. అట్లా ఉండే భార్యలు ఎంతమంది ఉంటారే పాప, నువ్వు చూసుకో అనకుండా ఆమె అటువంటి కష్టకాలంలో కూడా ఆయనకు సహకరించింది. సరే ఇచ్చాడు. ఆ తర్వాత మరి కొద్దిసేపు అయిన తర్వాత ఇక తిందామని అనుకుంటూ ఉంటే మరొకడు వచ్చాడు. వస్తే కొడుకు ఎట్లా అడగాల, వాడు కూడా వీడికంటే చిన్నోడు. పాపం గమనించాడు, నాన్నగారు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తన వంతుది కూడా ఇచ్చేశాడు. ఇస్తూ ఏమన్నాడు, నాన్నగారు తండ్రికి ఆపద వస్తే కొడుకు తీర్చకపోతే ఇక ఆ కొడుకు ఉండేందుకు చచ్చిన వాడితో సమానం అన్నాడు. ఏమి అని తనది కూడా ఇచ్చేసాడు. వాడికి ఇచ్చేసాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇక పోనీలే మంచినీళ్ళు తాగుదాం అనుకున్నారు. మంచినీళ్ళు ఉన్నాయి. ఈ లోపల ఒక చండాలుడు వచ్చాడు. అయ్యా నాకు దాహం వేస్తుంది, అన్నం లేదు, చాలా ఇబ్బందిగా ఉన్నాను, చచ్చిపోతానేమో, కొద్దిగా అన్నం పెట్టు అన్నాడు. అయ్యా నా దగ్గర అన్నం లేదు, మంచినీళ్ళు ఉన్నాయి, అన్నము లేదు. అన్నము లేదు, మధురాంబువులు ఉన్నవి త్రావుమన్నా
అన్నా రావన్నా శరీరధారులకు ఆపద కలిగిన క్రన్నన మాంచి సుఖంబులు చేయుట కన్నా ఒండు మేలున్నదే పుల్కసా. ఆ పురుషోత్తముడొక్కడే నాకు దిక్కు అన్నాడు. ఏమన్నాడు? అన్నము లేదు, మధురాంబువులున్నవి, త్రావుమన్నా రావన్నా. అటువంటి కష్టకాలంలో కూడా ఏం చేశాడు? కొన్ని మంచినీళ్ళు ఉన్నాయి, తాగునైనా మా దగ్గర, అంతకంటే ఏమీ లేవు అంటూ శరీరధారులకు ఆపద కలిగిన క్రన్నన మాంచి సుఖమ్ములు చేయుట కన్నా ఒండు మేలున్నదే. శరీరం ధరించినటువంటి వాళ్లకు ఆపద కలిగితే వెంటనే మనకు సహాయం చేయవలసినటువంటి సహాయం ఎంతో కొంత చెయ్యాలి. అట్లా అంతకంటే మేలు మరొకటి లేదు అని చెప్పేసేసి చెప్తూ ఆయనకు మంచినీళ్ళు ఇచ్చి, నాకు పురుషోత్తముడొక్కడే దిక్కు, ఆ పురుషోత్తముడు ఒకడే దిక్కు అని అన్నాడు. మనపూర్వకంగా ఇచ్చాడు. లోపల ఏదో ఈ ముదమ నష్టపోడు, ఇప్పుడే రావాలన్నా, తాగిన తర్వాత వస్తే ఏం పోయింది అనుకుంటారు కదా మన వాళ్ళు. అంటారా? అంటారా? కాబట్టి అట్లా అనుకోకుండా ఆయన ఇచ్చాడు. అప్పుడు సాక్షాత్ విష్ణుమూర్తి ఆయనకు ప్రత్యక్షమయ్యాడట. నీలో ఎంత ఓర్పు, సహనము, దానగుణం ఉన్నదో తెలుసుకోవడం కోసం ఈ పరీక్ష పెట్టానయ్యా అని చెప్పాడట. అట్లా చక్రవర్తులకే అటువంటి పరీక్షలు జరిగినాయి. కాబట్టి ఏమిటి? దానాలలో మంచినీటి దానం చాలా గొప్పది, ప్రాణాధారం. అందుకే పూర్వకాలం రాజులు చెరువులు దవ్విచ్చారు, తటాకములు దవ్విచ్చారు పెద్ద పెద్ద. ఇప్పుడు కూడా డ్యాములు కడుతున్నారు, కానీ ఈ చెరువులన్నీ కూడా పూడుకుపోతున్నాయి. నీళ్ళు జంతువులకి, పక్షులకి, పశువులకి మొదలైనటువంటి వాటికి ఈ చెరువులే ఆధారం. ఏమి ఆ చెరువులు లేకపోతే మరి పెద్ద పెద్ద జలాశయాలు కడుతున్నారు మన వాళ్ళు, అవి అందరికీ ఉపయోగపడవు. ఏమి ఆ భయంకరమైనవి. ఒకసారి ఎప్పుడన్నా ఆనకట్ట తెగిపోయిందనుకో, అంతే, నారాయణ గోవిందో హారి అంటారు. కాబట్టి చెరువులు, ఆ చెరువుల ద్వారానే పంటలు కూడా పండేవి, జంతువులకు మరి ప్రాణాధారం అయ్యేది. కాబట్టి ఇట్లా చేసినటువంటి వాళ్లకు ఇంకా పాపాలు ఎక్కడుంటాయి? దేవతలు, గంధర్వులు, పితృదేవతలు, నాగులు, రాక్షసులు, మనుష్యులు, చెట్లు, జలచరాలు అన్నీ ఒకటేమిటి, సమస్త ప్రాణులన్నీ కూడా ఈ నీటిని ఆశ్రయించుకొనే జీవిస్తున్నాయి కదూ. చెరువులు తప్పించిన వారికి సహస్రాధికమైన గోదాన ఫలం లభిస్తుంది. అగ్నిష్టోమం చేసినంత ఫలం, అశ్వమేధం చేసినంత ఫలం లభిస్తుంది. లోకులు ధర్మ, అర్థ, కాములు సాధించడానికి ఈ జలాశయాలను నిర్మించాలి. కనుక ఇవి పుణ్యమూర్తులకు అవి ఆర్జించినటువంటి పుణ్యలోకాలు వస్తాయి. ఇప్పుడు చెట్లను నాటడం కూడా గొప్ప యజ్ఞం. లోకుల్లో పుత్ర సంతానంతో సమానమైన ప్రేమ చెట్ల మీద ఉండాలి. ఇప్పుడు చెప్పింది కాదు, ఇప్పుడు మన వాళ్ళు చెట్లు నాటుతామని గవర్నమెంటు అన్నీ రోడ్ల పక్కన నాటుతుంది. మళ్ళీ ఆ రోడ్డు చాలక మళ్ళీ చెట్లన్నీ కొట్టేస్తుంది. మళ్ళీ చెట్లు, అదేం పనో నాకేం అర్థం కాదు. తర్వాత కొన్ని నాటుతారా, వాటికి నీళ్ళే పోయారు, నీళ్ళు పోసే దిక్కు లేదు. మేము ఇన్ని లక్షలు నాటాం, అన్ని కోట్లు నాటాం అని గొప్పలు పేపర్లలో ఇంత పెద్ద అక్షరాలతో వస్తుంది. కాబట్టి దేవతా పూజలకు పూల తోటలు పెంచాలి.
అతిథులకు చెట్లు మరి అతిథులను కూడా ఆదరిస్తాయి. దారిలో వెళ్తూ ఉంటే ఎంతోమంది మన ఆశ్రమం ముందు ఉండే చింత చెట్టు కింద వర్షం పడుతుంటే చినుకులు పడుతుంటే దానికి మీద వచ్చి ఉండేవాళ్ళు దాని కింద. ఇప్పుడు మొన్న పడిపోయింది అది. ఏమి ఇంకా ఎక్కువగా పడితే మన ఆశ్రమం లోపల దారి ఉండేది, ఆ దారి చెట్టు ఉంటుంది, దాని కిందికి వచ్చి ఉండేవాళ్ళు. అట్లా ఏదో నీడ. కాబట్టి మర్రి, రావి, జువ్వి, మేడి, మారేడు మొదలైనటువంటి వృక్షాలను పెంచాలి. చెట్టు ఏదైనా సరే అది ఒక రకమైనటువంటి ఔషధి. ఏదైనా సరే మనకు తెలియపోయినంత మాత్రం చేత అది మందు కాదు అని చెప్పడానికి వీళ్ళే. పూర్వం కబడ్డీ ఆడేవాళ్ళం చిన్నప్పుడు. ఒక నల్లాలం అని ఉండేది ఒకటి, మీ అందరికీ తెలుసో అనుకుంటా. అది ఎంత పెద్ద గాయమైనా కానీ ఆ పసరు పోస్తే అంతే సంగతులు. ఇంకా మళ్ళీ అది మాడిపోయేది, ఏం అయ్యేది కాదు. పుండు పెచ్చు కట్టేసేది, తగ్గిపోయేది అంతే. ఇప్పటికీ ఉంది అది. ఏమి కాబట్టి వృక్షం అనంత ఫలాన్ని ఇస్తుంది. చూడండి, ఒక మామిడి చెట్టు వేసాడనుకో ఎన్ని కాయలు కాస్తుంది అది. 1000 కాయలు ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. ఒక రావి చెట్టు వేసాడనుకో ఎన్ని పక్షులు దాని మీద వాసం చేస్తాయి. ఒక రావి చెట్టు, ఒక మర్రి చెట్టు వేసాడనుకో ఎన్నో పక్షులకి మరి అది ఆశ్రయస్థానాన్ని ఇస్తుంది. కాబట్టి ఇట్లా చేతులు ఆ వృక్ష సంపదను పెంచుకోవాలి. 7 సంతానాలు చెప్పబడ్డాయి. సత్యవ్రతాన్ని పాటించడం కూడా ఒక గొప్ప యజ్ఞమే. సత్యమే పరబ్రహ్మ స్వరూపం, సత్యమే తపస్సు, సత్యమే యజ్ఞం, సత్యమే పాండిత్యం, సత్యమే పరమపదం, సత్యమే సర్వానికి ఆధారమై ఉంటుంది. కాబట్టి పుణ్యము, దేవపూజ, పితృపూజ, ఋషిపూజ, విద్య, మంత్రములు, పంచభూతాలు, దానాలు, బ్రహ్మచర్యము, సరస్వతి, సూర్యుడు, చంద్రుడు, సర్వవేదాలు సత్యము యొక్క ప్రభావం చేతనే నిలిచి ఉన్నాయి. కాబట్టి అశ్వమేధములు, లక్షక్రతువులు ఎన్ని చేసినా సత్యవ్రతం ఒక్కటి లేకపోతే ఆ వ్రతాల యొక్క ఫలితమంతా వ్యర్థమని చెప్పారు. కాబట్టి తపస్సు చాలా గొప్పది. ఇది అన్నిటికంటే అన్నీ గొప్పవే, దేనికి అది. ఏమి తపస్సు అంటే ఏంది అంటే ముక్కు మూసుకొని మరి అరణ్యంలో కూర్చోవాలా అంటే అది ఒక తపస్సు. మానవులకు రకరకాలైనటువంటి మానవులకు తమ తమ కర్తవ్యాన్ని చేసేటటువంటిదే తపస్సు. కాబట్టి బ్రహ్మచారిగా ఉన్నాడు వాడు ఏం చేయాల? విద్యను ఆర్జించాల, సక్రమంగా గురువు సేవ చేయాల, గురువు దగ్గర విద్యను ఆర్జించాల, ఆయన చెప్పేంతవరకు వేచి ఉండాల, ఆయన మీద ఆధారపడి మరి ఆయన చెప్పినట్టు నడుచుకోవాలా. ఆయన అనుగ్రహం కలిగినప్పుడు ఆయన విద్యను చెప్తాడు. పూర్వము ఇట్లా ఎన్నో మన ఉపనిషత్తుల్లో ఉద్దాలకుడు అనేటటువంటి ఒక బ్రహ్మచారి ఆ గురువుగారి దగ్గరికి వెళ్తాడు. తర్వాత ఇంకా మరొక ఆయన కూడా గురువు దగ్గరికి వెళ్తే ఆయనకు నువ్వెందుకు వచ్చావు అంటాడు. అయ్యా నీ దగ్గర శిష్యరికం చేసి విద్యను సంపాదించడానికి వచ్చాను అంటాడు. అవునా, అయితే సరే ఉండు అని చెప్పేసేసి ఇదిగో నాకు ఒక ఆవు ఉంది, అది 1000 ఆవులు అయిన తర్వాత తీసుకొనిరా. ఏమన్నాడు? ఈ 1000 ఆవులు నిజంగానే ఆయన మేపుతూ ఉన్నాడు. అయ్యాయి చాలా కాలానికి, ఒకదాని తర్వాత ఒకటి, ఆయనకు గుర్తే లేదు. అప్పుడు వాడికి అంశ వచ్చి జ్ఞానోపదేశం చేసి
మీ గురువుగారు 1000 ఆవులు అయిన తర్వాత రమ్మన్నాడయ్యా, ఇగో అయినాయి, నువ్వు వెళ్ళు అని చెప్తే అప్పుడు ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీరు చెప్పినది చేశాను. అరే ఇంత తేజస్సుగా ఉన్నావు కదరా, ఎవరి దగ్గర విద్యను అభ్యసించావు? నేను ఎవరి దగ్గరికి పోవాలి స్వామి, అదే వచ్చింది అంతే. అంటే గురువు సేవ చేస్తే అన్నీ వచ్చేస్తాయి, ధనము సంపద అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అదే తపస్సు అన్నమాట. వాడు గృహస్థాశ్రమం, ఇక తపస్సు అయిన తర్వాత గృహస్థాశ్రమాన్ని నడపాలనుకుంటే సరే గురువుగారు అనుమతిస్తారు. లేదా ఇట్లాగే తపస్సు చేసుకుంటానయ్యా అంటే చేసుకో, ఏం అభ్యంతరం లేదు. కాబట్టి అట్లా అనుమతి ఇచ్చి అలా తీసుకునేవాళ్ళు. గృహస్థాశ్రమానికి వెళ్ళి మళ్ళీ గృహస్థంలో ఎన్నో ధర్మాలు ఆచరించి, దాంట్లో కూడా చాలా చెప్పారు. బ్రహ్మచారికి భోజనం పెట్టాలా, సన్యాసులకు భోజనం పెట్టాలా, తల్లిదండ్రులకు భోజనం పెట్టాలా, అత్తమామలకు భోజనం పెట్టాలా, పిల్లలకు భోజనం పెట్టాలా, తర్వాత మిగిలితే నువ్వు తినాలా, లేకపోతే ఉపవాసం ఉండాలా. ఏమి ముందు వాడే తినడం కాదు, అర్థమైందా? కాబట్టి అందరినీ ముందు చూసి అప్పుడు దాంట్లో కూడా ఏం చెప్పారంటే గృహస్థుడు ఒక్కడు తినకూడదు అన్నం. ఇంకా వాడి మీద ఆధారపడి జీవించేటటువంటి జంతువులు ఉన్నాయి, మానవులే కాదు. పిల్లికి పెట్టాలా, కుక్కలకు పెట్టాలా, ఎలుకలకు పెట్టాలా, పందులకు పెట్టాలా, ఏమి ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. మనం ఎలుకలు పెడితే ఎలా పెడుతున్నాం? ఎలుకలకు పెట్టడానికి అవి ఎక్కువ అయిపోయాయనుకో, దానికి మందు పెట్టేస్తున్నాం, చంపేస్తున్నాం. వీడి ధర్మం ఎక్కడైతే సిరి సంపద, సిరి అంటే డబ్బు కాదు, ధాన్య సంపద ఉంటుందో అక్కడ ఎలుకలు ఎక్కువగా ఉంటాయట వాడి ఇంట్లో. ఏమి కాబట్టి వాటిని కూడా పోషించాల. ఇంకా ఆ తర్వాత వాడు మరి వానప్రస్థం అన్నింటినీ వదిలిపెట్టేసేసి వాడి కొడుక్కి అప్పచెప్పేసి వాడు అరణ్యానికి వెళ్ళి అప్పుడు యోగం అభ్యసించి, మరి శరీరం శిథిలమైపోతే యోగంలో ఉండి ఈ శరీరాన్ని వదిలిపెట్టాల. ఇప్పుడైతే యోగం లేదు, పాడు లేదు, ఆసుపత్రులే గతి మనందరికీ. ఎక్కడ చేస్తున్నాడు వాడు? ఆసుపత్రులే. ఆ రోగాలతో కుక్కి 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 దాంతో బాధపడుతూ అక్కడే ఇంకా బతకాల 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 అని ఇన్ని మందులు ఎక్కించుకుంటూ అట్లా కదా, అవునా? అక్కడ ఒక నిజంగా చూస్తే హాస్పిటల్లో ఏమి అది ఒక పెద్ద నరకలోకంలాగా కనిపిస్తుంది. ఏమి కాబట్టి దాన్ని చూస్తేనే భయం వేస్తాయి. కాబట్టి ఆరోగ్యము, సంపద, విజ్ఞానము, సౌభాగ్యము, సౌందర్యము, సుఖము సమస్తము తపస్సు వల్ల వాడు పొందుతాడు, ధనము. కాబట్టి తపస్సు వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేస్తే, వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందితే వాళ్ళు సంపాదించినటువంటి ధనము ఇస్తారు. ఏమి ఇక ఇప్పట్లాగా తాళం చెవుల కోసం కొట్లాడడం కాదు. నాకు ఇది తక్కువైపోయింది, నాకు అది తక్కువైపోయింది, అవునా? కొట్లాడుతున్నారా లేదా? కాబట్టి కొట్లాడడం లేదేమో ఇప్పుడు, అందుకని మీరేమనుకోవట్లా. అవునా? కొట్లాడుతున్నారా? ఇక్కడ సంపాదించుకుంటారు కాబట్టి అంత లేదు. కానీ ఎక్కువ మొత్తంలో బాగా ఉంటే కేసులు వేస్తాడు, వేయడు. కాబట్టి తండ్రి మీద తల్లి మీద అట్లా. కాబట్టి ఆ విధంగా
వాళ్ళను వాడి అందుకే ఏం చెప్పిందంటే వాళ్ళు సంపాదించుకోవడానికి విద్యా బుద్ధులు చెప్పాలా ఏమి తర్వాత తన దగ్గర తాను సంపాదించుకున్నటువంటిది స్వేచ్ఛగా హాయిగా దానం చేసుకోవాలి. వాడికి ఎక్కువ ఇచ్చావనుకో నిజంగా సంపన్నులైనటువంటి కొంతమంది, అందరు కాదు, ఆ డబ్బుతో ఐస్ చేసి ఏమి కార్లల్లో తిరిగి ఇంకేవేవో చేసి తాగి తందనాలనాడి ఇంకేవో చేసి అట్లా చచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు ఏమి ఉండవు ఇక అవన్నీ అట్లా ఖర్చు. వీడు అందుకే చెప్తుంటారు కదా, పాస్పళ్ళ వాడు సంపాదిస్తే చెప్పరే, మీకు తెలియదా? కాబట్టి బంగారు పళ్ళవాడు తింటాడట ఇంకా వాళ్ళ మీదకే. అందుకే దానం ధర్మం చేయాల. ఈ పురాణాల్లో మరి ఇవన్నీ కూడా మంచి ధర్మాలు, మానవుడు ఎట్లా బతకాలో ఆ విషయాలన్నీ చెప్పారు. ఈ పురాణ వాంగ్మయం ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించడానికి ఉపాయాలు చెప్తాయి. వాటికి సంబంధించినటువంటి విధి నిషేధాలను చెప్తాయి. సృష్టి స్థితి లయాలను గూర్చి, ప్రాచీన రాజవంశాలను గూర్చి చెప్తాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను గురించి అనేక గాథలు చెప్తాయి. పంచభూతాల గురించి, అష్టదిక్పాలకుల గురించి, దేవతల గురించి అనేక గాథలు చెప్తాయి ఈ పురాణాలు. ఉపాసనా మార్గం చెప్తుంది, వాడు ఎట్లా ఉపాసించాలా, కర్మకాండ ఎలాంటిది, రాజనీతి ఎలాంటిది, లోకనీతి ఎలాంటిది, ధర్మనీతి ఎలాంటిది, అధర్మనీతి ఎలాంటిది, మరి ఇవన్నీ కూడా చెప్పేటటువంటివి ఏంటి పురాణాలు. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు చదవాల. మనుష్యుల్లో ఏమిటి, అన్ని జంతువుల్లో మనుష్యుడుగా పుట్టడం శ్రేష్టం. ఏమి ఆ మనుష్యుడు వేదాధ్యయనం లేదా విద్యను నేర్చుకోవడం ఇంకా వాడు శ్రేష్ఠుడు. విద్యను నేర్చుకున్న తర్వాత ఇది అసత్తు సత్తు అని తెలుసుకోవడం ఇంకా శ్రేష్ఠుడు. ఇంకా వాడు పురాణాలన్నీ చదివి వేదవేత్త అవ్వడం ఇంకా శ్రేష్టం. బ్రహ్మజ్ఞాని అవడం ఇంకా శ్రేష్టం. కాబట్టి కేవలం మనుష్యుడుగా పుట్టడము అంతేకాదు, వీడు శ్రేష్ఠుడే. కానీ శ్రేష్టత్వం ఎక్కడున్నది అంటే వాడు చేయాల్సినటువంటి ధర్మాన్ని, తపస్సును సరిగ్గా చేస్తే అది. అయ్యా నువ్వు కూర్చో, అటు ఇటు తిరిగేది ఏంది, అందరికీ డిస్టర్బే, ప్రశాంతంగా ఉండాలా. నువ్వు కనిపిస్తూ ఉంటే మా మనసు అటుపోతుండే. మళ్ళీ ఆ పట్టుకొని వస్తావు, అది దాంట్లో పడుతూ ఉంటుంది, ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉండ్రి, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఈ విధంగా ఇంకా చెప్తున్నాడు. పువ్వు కానీ ఆకు కానీ అనవసరంగా కొయ్యకూడదు. ప్రయోజనం ఉంటేనే కొయ్యాల, లేకపోతే పాపం వస్తుంది. గడ్డిని గిల్లడం కూడా తప్పే. తర్వాత చాలామంది నిలబడి ఈ నేలను బొటన వేలుతో రాస్తూ ఉంటారు, అది చేయకూడదు. ఎందుకంటే భూదేవత అది. నువ్వు కాలుతో తొక్కుతూ ఉంటే, అంటే మామూలుగా తొక్కితే పర్వాలేదు, అది నువ్వు కావాలని ఏమి. తర్వాత గోళ్ళు గిల్లుకోవడం, చాలామంది ఏదన్నా చెప్పేటప్పుడు ఏం చేస్తుంటారు, వాళ్ళ మీద దృష్టి ఉండదు, గోళ్ళు గిల్లుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏదో చెప్పుకుంటారు, వాళ్ళు ఏదో వాడు వినడు.
అట్లా దుర్యోధనుడు కూడా అట్లాగే వాడు వినలే. కాబట్టి గోళ్ళు గిల్లకూడదు. తర్వాత భూమి మీద ఉండే గడ్డిపోచలు అనవసరంగా కొయ్యకూడదు. ఆవుల కోసం గడ్డి కోసావా అది మంచిదే, ఏమి ఆకులు ఊరికనే ఒక చెట్టువి తెంపేయకూడదు. కాబట్టి పాపం నుంచి జన్మ నుండి పాపం ఇట్లా వస్తూ ఉంటాయి. మరి దుఃఖం నుండి విముక్తి పొందడానికి వాడు పురాణ శ్రవణం చెయ్యాల. ఏమిటి ఉత్తమమైనటువంటి సాధనం అంతకంటే మించింది మరొకటి లేదు. ధనవంతుడైనటువంటి మనుష్యుడు బ్రాహ్మణ విద్వాంసుని చేత ఏదేను ఒక ఆలయాన్ని మంటపాన్ని కట్టించాల. ఏమి సభాభవనం కట్టించాల, పురాణాలు చెప్పేటటువంటి స్థలాలు కట్టించాల, అన్నసత్రాలు ఏర్పాటు చేయాల, ఏమి మంచినీళ్ళ అవి ఏర్పాటు చేయాల. ఈ కలిలో అంతకంటే మోక్షోపాయం మరొకటి దానం అన్నిటికంటే పవిత్రం చేస్తుంది. అతి గహనమైనటువంటిది నీ పాపపుణ్య కర్మాలకు ఏమిటయ్యా విరుగుడు అంటే దానమే. కనీసం దర్భను కోసినా కూడా దేనికోసం కొయ్యాలా? భగవంతునికి అర్పించడానికి దర్భ కొయ్యాల. అంతేగాని కొంతమంది గడ్డి తీసుకొని ఇట్లా చిన్న చిన్న మొక్కలు చేస్తూనే ఉంటారు. ఏదన్నా కూర్చున్నప్పుడో లేకపోతే మాట్లాడుతున్నప్పుడో ఇంకేదో చేస్తున్నప్పుడు. ఇక్కడ గడ్డి దొరకదు కానీ ఇంకేం చేస్తారో మరి తెలియదు. కాబట్టి చెవులు మాత్రం అక్కడ పెట్టాడు వాడు. అవి ఒక పంట కోసం కోస్తున్నావు కాబట్టి నీకేం కాదు. ఇప్పుడు పంట పొలం వేస్తే దాంట్లో కూడా దున్నేటప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు ఎన్నో క్రిములు చనిపోతాయి, దానికి దోషం లేదు. నీ స్వార్థం కోసం కావాలని చంపిస్తే ఏమిటి అట్లా దోషం. కాబట్టి వీటికి కోటి రెట్లు గోవును మేపితే మరి పుణ్యం. రోగానికి మందు, పాపానికి పరిహారం ఏమిటయ్యా అంటే దానం చేయడం. రోగానికి మందు ఏమిటి? దానం చేయడమే. అంటే ఈ మందులు పూయడం గౌనికం. అంటే ఆ పాపం వల్ల నీకు రోగాలు వస్తాయి నువ్వు అనుభవించడానికి. అందుకే పూర్వకాలంలో మరి దానం ప్రధానంగా చెప్పినారన్నమాట. రోగానికి మందు, పాప పరిహారార్థం దానాలు చెయ్యాలని ఋషీశ్వరులు చెప్పారు. దప్పికగొన్నవాడికి మంచినీళ్లను దానం చేయడం, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, గృహదానం చేయడం, భూదానం చేయడం, విద్యాదానం చేయడం, గోదానం చేయడం, సువర్ణదానం చేయడం, 10 దానాలు చెప్పున్నారు. అవన్నీ శక్తి ఉండేవాడు చెయ్యాల. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? వాడు చేసినటువంటి పాపక్షయం అవుతుంది, పాపము నశిస్తుంది. ఇంకా గరుడ పురాణంలో అయితే నువ్వు ఏ పని చేస్తే నీకు ఎటువంటి శరీరం వచ్చింది, ఎటువంటి రోగం వస్తుంది అన్నీ చెప్పున్నారు దాంట్లో. ఏమిటి అందుకే దాంట్లో ఒక మహాభారతంలో మురకండు మహర్షి అనే ఒక ఆయన చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు పెంచారు. వాళ్ళ నాన్నగారేమో తపస్సు చేసుకుంటే ఉండేవారు. ఈ అబ్బాయి ఏమో చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాడు. ఈ తూనీగలు ఉంటాయి చూసారా, గాలికి ఎగురుతూ ఉంటాయి కొన్ని ఈగలు, ఇట్లా తోకతో ఉండేటటువంటివి బూగలు, ఆ వైపు అయితే తోనీగలు అంటారు. కాబట్టి అవి పట్టుకొని ఆడుకునేవాడట
ఇక ముళ్ళు ఉంటాయి, ముళ్ళు వాటికి గుచ్చేవాడంట. ఆట ఇక వాడి వెంటనే ఆయన తర్వాత ఆయన ప్రాణం పోయేటప్పుడు యమధర్మరాజు వాడిని తీసుకొని పోయి, నువ్వు ఇటువంటి తప్పు చేశావు కాబట్టి నిన్ను శూలం ఆ గుదస్థానంలో వేసి ఇట్లా దింపాడంట. నేను తెలిసి, ఆయన అన్నాడు ముఖండ్ మార్, నేను తెలిసి ఎటువంటి తప్పు చెయ్యలే, నాకు ఈ తప్పు ఎందుకు వేసినావు, ఈ శిక్ష ఎందుకు వేసినావు అని యమధర్మరాజును అడిగాడు ఆయన. ఇదిగో నువ్వు చిన్నప్పుడు ఈ ఈగలను పట్టుకొని మరి ముళ్ళులతో కొచ్చేవాడివి, నీకందుకని ఈ శిక్ష వేశానయ్యా అన్నాడు. అప్పుడు ఆయన యమధర్మరాజుకే శాపం పెట్టాడు. ఏమని తెలుసా? ఇదిగో చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాల వరకు వాడికి ఏమీ తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని కనిపెట్టాలా తల్లిదండ్రులు. కాబట్టి వాడికి 12 సంవత్సరాలు ఏం చేసినా కూడా వాడికి తప్పు వేయకూడదు ఏ శిక్ష. మరి అది ఎవరికి వెయ్యాలా అంటే తల్లిదండ్రులకు వెయ్యాలా, ఎందుకంటే వాళ్ళు దృష్టి పెట్టలేదు కదా, అందుకని తల్లిదండ్రులకు వెయ్యాల అని చెప్పి ఆయన ఎవరికి? యమధర్మరాజుకే శాపం పెట్టాడు ఆ ఋషీశ్వరుడు. అప్పటి నుంచి పిల్లలు చేస్తే ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులకు వస్తుంది. మరి తల్లిదండ్రులు ఏదన్నా అత్యుత్కృతమైనటువంటి పాపాలు చేస్తే వాళ్ళ సంతతికి వస్తుంది. అందుకే వంశము నిర్మూలమైపోద్ది. అందులోకి బ్రాహ్మణ సొత్తు, దేవాలయం సొత్తు ఎవడైతే తింటాడో వాడి యొక్క వంశము గడ్డిపోచలాగా అగ్ని దహిస్తుంది, పాపం అనేటటువంటి అగ్ని. అందుకే ఒక ఆయన ధర్మకర్తగా ఉన్నాడు శివాలయంలో ఆయన చాలా మంచివాడు, అట్లేం లేదు. పొరపాటున దేవాలయంలోది ఒక 4 గింజలు ఆయన బుట్టలో దేంట్లోనో ఇంటికి వచ్చినాయి పొరపాటున. వస్తే తర్వాత ఆయనకు యమధర్మరాజు కుక్క జన్మను వేశాడట. అరే నేను ఇంత పూజ చేసినా, ఇంత ఇది చేసినా ఎందుకు నాకు ఈ శిక్ష వేశావు అని అడిగాట ఆయన. అడిగితే నువ్వు పొరపాటున దేవాలయంలోని ఈ ధాన్యపు గింజల్ని తీసుకొని పోయావు, ఆ ధాన్యం గింజలు తీసుకుపోయినందుకు నీకు కుక్క జన్మ వచ్చింది అని చెప్పాడు. అంటే మరి దేవాలయం సొత్తు ఏమిటి, దేవుడి సొత్తు ఇప్పుడైతే బెల్లంలాగా తింటున్నారు కదా, వాళ్ళు ఏమవుతారో ఇక భగవంతుడికే తెలియాలి, మనకు తెలియదు వాళ్ళ ప్రారంధము. కాబట్టి అందుకే దేవాలయంలో మనం జాగ్రత్తగా దేవుడి ద్వారా మనం అనుగ్రహాన్ని పొందాలి తప్ప ఇక్కడి వస్తువుని ఏ విధంగా కూడా చేయకూడదు. కాబట్టి నామరూపాలు లేనటువంటి శివతత్వం ఉన్నదే, అది ఆవిర్భవించిన త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి బ్రహ్మదేవుడు బ్రహ్మాండం వ్యక్తమైంది. ఈ బ్రహ్మాండం అంతా మరి ఈ బ్రహ్మాండంలో 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, 7 అధోలోకాలు ఉన్నాయి. వీటికి ఆధారభూతం ఏమిటి? సర్పం. వీటినన్నింటినీ మోసేవాడెవరు? శేషుడు. అర్థమైందా? అర్థం కాలే కదా? శేషుడు. మరి ఆ శేషుడి యొక్క అవతారం ఎవరయ్యా అంటే విష్ణువే. శేషావతారం ఎత్తి ఆయన ఈ బ్రహ్మాండాలన్నింటినీ మోస్తున్నాడు. దేవతలు, ఋషిగణాలు అందుకే ఆయన్ని అనంతుడు అని
ప్రశంసిస్తూ ఉంటారు. ఏమి ఆయన కొద్దిగా కదిలినా కూడా ఏమొస్తాయి? భూకంపాలు వస్తాయి. మరి కదలకుండా ఉండాలంటే ఇప్పుడు మనము పూర్వం మాకొక అమ్మాయిలకు ఒక పోటీ పెట్టేవాళ్ళు. ఏంటి? ఒక చెంచాలో ఒక గోలి వేసి అది కింద పడకుండా తీసుకురావాలి నోట్లో పెట్టుకొని కదా. అబ్బాయిలకు కాదు, ఇది అమ్మాయిలకే పెట్టేవాళ్ళు. అది కింద పడకుండా ఎవరైతే ముందుగా వస్తారో వాళ్లకు ఏమిచ్చేవాళ్ళు? బహుమానం ఇచ్చేవాళ్ళు. అంటే అట్లా ఈ భూమండలాన్ని అంటే కాదు, సప్తలోకములు 14 లోకాలను శేషుడు ఆ విధంగా ఏమాత్రం కదలకుండా కదిలిందనుకో ఏమవుతుంది? అందుకే మనం సర్పాన్ని కూడా పూజిస్తాం. అర్థమైందా? ఏమి అది కూడా దైవంతో సమానమే. కాబట్టి ఈ భూమండలము ఒకవేళ అట్లా ఏదన్నా అయిందనుకో ఏమవుతాయి? ఇక మనం చెప్పక్కర్లే. భుజ్ అని గుజరాత్లో ఒక 10-20 ఏళ్ల నాటి మాట అనుకుంటా. అసలు ఆ పెద్ద సిటీ అంతా పూర్తిగా స్మాష్ అయిపోయింది. ఏం లేదు అక్కడ. ఇట్లా అందరూ జనాలు, వినాలు, బిల్డింగులు, భవనాలు. దేవుడు ఏం చేయకూడదు. ఒకవేళ బొంబాయిలో కూడా వచ్చిందనుకో ఇంకేం పరిస్థితి. కాబట్టి ఆయన్ని అనంతుడు అంటారు, ఆయన్నే ఆదిశేషుడని పిలుస్తారు. సంకర్షణుడు, రుద్రుడు ప్రళయకాలంలో భయంకరమైనటువంటి విషాగ్ని జ్వాలను ఉద్భవింపజేసి ఇదంతా కూడా దహిస్తాడు. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, పాతాళములు అనేవి కింద 7 ఉన్నాయి. అక్కడి భూములు, ప్రసాదాలు అన్నీ కూడా శ్రేష్టమైనటువంటివి. రత్నములతో ప్రకాశిస్తూ ఉంటాయి. హిరణ్మయం అంటే బంగారుతో ప్రకాశిస్తూ ఉంటాయి. లోకాలు కూడా సూర్య చంద్రులు ప్రకాశిస్తూ ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి మనులు ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ పగలు, రాత్రి, చలి, ఎండాకాలం అనేవి ఉండవు. కింది లోకాల్లో స్వర్గం కంటే ఉత్తమమైనటువంటి భోగభాగ్యాలు ఉంటాయి. అక్కడ దానవులు, దైత్యులు, నాగజాతులు, మహానాగులు, రాక్షసులు నివసిస్తూ ఉంటారు. లోకానికి మరి వాళ్ళు ఇలా ఉంటారని నారద మహర్షి చెప్పాడు. ఇంకా ఎన్నో కర్మలని మానవుడు చేస్తూ ఉంటాడు. తెల్లవారు లేచినప్పటి నుంచి ఆ కర్మలు ఏవి కూడా నిష్ఫలం కావు, ఫలితాన్ని ఇస్తాయి నువ్వు ఎలా చేసినా సరే. అందుకే నీ భావశుద్ధి ఉండి చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారనుకోండి, మన శరీరాన్ని కోస్తారు. ఏ భావంతో కోస్తారు అంటే మనకు సుఖాన్ని కలిగించడం కోసం అట్లా ఆ భావంతో కోస్తారు కదా. అప్పుడు వాళ్ళకు ఆ కోసినటువంటి పాపం రాదు. అట్లా కాకుండా పీడ కలిగించాలనేటటువంటి భావంతో చేస్తే వాడికి పాపం వస్తుంది. పంటలన్నింటిలో, కర్మలన్నింటిలో సారం పంట, వ్యర్థమైంది పొల్లు. ఇప్పుడు ధాన్యాలు అవి ఉంటాయి కదా, మరి నువ్వులు పండుతాయి, లోపల విత్తనాలు బాగుంటాయి, తర్వాత అంతా పొల్లు ఉంటుంది. అట్లాగే శనగలు ఉంటాయి, వాటికి పొల్లు ఉంటుంది. అట్లాగే పల్లి పలుకులు ఉంటాయి, వాటికి ఇవంతా పొల్లు అన్నమాట. లోపల గింజలు ఈ 2 ఉంటాయి లోకంలో.
మధుర పానీయాలు ఉంటాయి, పాలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, జలం ఉంటుంది. ఇవన్నీ కూడా మాలిన్యం అంత ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఏమి కాబట్టి బంగారంలో కూడా మాలిన్యము ఉంటాయి, దాన్ని శుద్ధి చేస్తారు. ఈ సృష్టి కార్యంలో మరి లోకాలన్నీ కూడా స్వర్గాదులు కాగా మలినమైనటువంటి వ్యర్థ పదార్థాలన్నీ నరకాదులు అని చెప్పారు. నరకం మొదలైనటువంటివి. మరి పుణ్యకార్యాలు చేస్తే వాడు స్వర్గలోకాలకు వెళ్తాడు, పాపకార్యాలు చేస్తే నరకలోకాలకు వెళ్తాడు. కాబట్టి ద్వైతం కనుక ప్రపంచమంతా కూడా ద్వైతంగానే ఉంది. ప్రతి దాని నుండి వ్యర్థం వస్తూనే ఉంటుంది. వ్యర్థం రాకుండా ఒక పదార్థము ఉండదు. ఏమి అవునా? వేస్టేజ్ వస్తుందా రాదా? బంగారు నగలు చేసుకుంటే వేస్టేజ్ ఎత్తాడా లేదా? వాడు ఎన్ని గ్రాములు? 10 గ్రాములకు ఎంత ఎత్తాడు? 2 గ్రాములు ఎత్తాడా? 1 గ్రాము ఎత్తాడు. 1 గ్రాము అంటే ఇప్పుడు ఎంత? 7,000, 7,500 కొట్టేశాడు వాడు. ఏమి కాబట్టి ఈ పంచభూతాలు కూడా దాంట్లో కూడా మాలిన్యం ఉంటుంది. జ్ఞానం ఒక్కటే మాలిన్యం లేనిది, అన్ని పదార్థాల్లో మాలిన్యం ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో సుఖాన్ని మాత్రమే కోరి మానవుడు ఆచరించేటటువంటి కర్మల నుంచి కూడా కొంత మాలిన్యం వస్తుంది. ఏమి అంటే ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం అనుకో, అన్నదానం చేస్తూ ఉంటే మనము ఆ బియ్యం కడిగినప్పుడు దాంట్లో క్రిములు కీటకాలు చచ్చిపోతాయి. మరి పొయ్యి వెలిగించినప్పుడు ఆ కర్రల్లో ఉండేటటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయా లేదా? చనిపోతాయి. మరి వేడివేడిగా నువ్వు దింపి అక్కడ పెడితే అక్కడ ఉండేటటువంటి జంతువులు ఏమి చచ్చిపోతాయా లేదా? సూక్ష్మ క్రిములు. మరి ఇవన్నీ పాపాలు ఉన్నాయి కదా. అంటే అన్నదానం చేసేటటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో అది ఎక్కువ పుణ్యం కలిగింది, ఇవన్నీ తక్కువ పాపం కలిగినవి. అందువల్ల ఆ పుణ్యము దీనివల్ల పాపం పరిహారం అవుతుంది. ఆ పుణ్యం వల్ల పాపం పరిహారం అవుతుంది. కాబట్టి అవిద్యతో, అజ్ఞానంతో, అహంకారంతో పుణ్యకర్మలు కూడా బంధాలే కలిగిస్తాయి. నువ్వు మంచి కర్మలే చేస్తావు, దంభంతో చేస్తావు, నన్ను అందరు అనుకోవాలని చేస్తావు, గొప్ప కోసం చేస్తావు. చేస్తుంలే అందరూ, కొంతమంది. కాబట్టి అవన్నీ కూడా ముక్తి సాధనాలు ఎప్పుడవుతాయంటే భగవదర్పితమైనటువంటి కర్మ చేస్తే, నిష్కామ కర్మ చేస్తే. ఏమి ఇప్పుడు ఇక్కడ వచ్చి మనము పాత్రలు తోముతాం, దేవుడి పాత్రలో మనకు పుణ్యం వస్తుందని చేస్తాం కదా. అదే ఎవరింట్లోనన్నా చేస్తే ఏమంటాం మనం? డబ్బులు ఇస్తే కదా, 8,000, 10,000, 20,000 ఇస్తే కానీ చేయడు. ఇక్కడికి వస్తే అడగడు. ఇది అదే ఇంట్లో చేసావు, ఏమిటి ఇంట్లో చేసింది? తన సొంతం కోసం చేసావు. తన సొంతం కోసం చేయడం కూడా ఏంటి? పాపమే. దాన్ని ఎట్లా చేయాలా? భగవదర్పితంగా చేయాలి. భగవంతుని కోసం చేస్తున్నాను కర్మలన్నీ అని అట్లా చేస్తే నీకు అంటే అదే నిష్కామ కర్మ అన్నమాట. కర్మలన్నీ మానవుడికి బంధాలే. ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నీకు మోక్షాన్ని ఇస్తాయి. పాపము నీకు అంటదు. ఒక పుష్పం నుంచి, ఒక చెట్టు నుంచి ఒక 10 పుష్పాలు కోసాం, అది దేవుడి కోసం కోసాం అంటే నీకు పాపం అంటదు. నేను తల్లో పెట్టుకొని కులుకుతా అంటే అప్పుడు కాబట్టి అందుకే అన్నం వండుకోవడం కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఏం చెప్పాడు?
తన కోసం అన్నం వండుకున్నటువంటి వాడు పాపాన్ని వండుకొని తిన్నవాడే. ఏ పచంత్యాత్మకారణాత్. ఏమి మరి ఎవరి కోసం వండాలయ్యా? దేవుడి నివేదన కోసం వండాల. ఎంతమంది వండుతున్నారు? ఎవ్వరు వండట్లే, ఎవరో పుణ్యాత్ములు. కాబట్టి నువ్వు పాపాన్ని భుజిస్తున్నట్టే. కాబట్టి ఇవన్నీ కర్మలు ఎప్పుడు పోతాయి? ఉపాసన చేయాల, భగవదర్పితంగా చేయాల, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాల. అటువంటి వాళ్లకు మరి ఈ కర్మలు నశిస్తాయి. మానవుడు ఆ జీవుడు తత్వాన్ని తెలుసుకొని నేను కూడా పరమాత్మ తత్వమని భావించి ఎప్పుడైతే కర్మలు చేస్తూ పరిశుద్ధుడవుతాడో, మనస్సును నిగ్రహిస్తాడో, వాడు నిత్యము భగవంతుణ్ణి ఆరాధిస్తాడో, వాడు దుఃఖాన్ని దాటి తర్వాత శివ సాయుధ్యం పొందుతాడు. జన్మ ఎత్తినటువంటి ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించాలా, సంపదను సంపాదించుకోవాలా, అర్ధకామాలు కామాన్ని కూడా ఆర్జించాలా. ధర్మయుక్తమైనటువంటి కామం భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఏం చెప్పాడు? కామాన్ని కూడా నేనే, కానీ ధర్మానికి విరుద్ధం కానటువంటి కామం అంటే ఈ సుఖభోగాలు అనుభవించాలి, ఏం తప్పులేదు. కానీ ఎట్లా అనుభవించాలా అంటే ఇప్పుడు ఎవరితో అంటే వారితో పోతే అది అధర్మం అవుతుంది. అదే ఒక పద్ధతిగా పెళ్లి చేసుకొని వాళ్ళతో అనుభవిస్తే అది ధర్మం అవుతుంది. అది కానీ ఇప్పుడు అట్లా కాదు. ఏమి ఈ లోకం చూస్తూ ఉంటే మరీ అధ్వాన్నం అయిపోయింది. అవన్నీ మనకు వద్దులేండి. కాబట్టి ఈ కామము కూడా మరి ధర్మము కూడా ఆచరించాలి. ఈ మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటిది. చూడండి, ఈ మానవులు ఎంతమంది ఉన్నారో, క్రిమి కీటకాదులు అంతకంటే, జంతువులు అంతకంటే ఉన్నాయా లేవా? చెట్లు ఇవి కూడా వీళ్ళకంటే ఎక్కువగా ఉన్నాయా లేవా? కాబట్టి అప్పుడు వాడికి మోక్షం వస్తుంది. కర్మలను ఆచరిస్తూ పవిత్రమైనటువంటి కర్మలను చేస్తూ మనస్సును ఆ కర్మల ఫలితం నుంచి వదిలిపెట్టుకొని భగవదర్పితంగా చేస్తే వాడికి పుణ్యం కాదు, వాడు చేసినటువంటి పనిని చేసినటువంటి వాడు అవుతాడు, కృతకృత్యుడు అవుతాడు. కాబట్టి స్వర్గాది లోకాలు వాడికి వస్తాయి. తపస్సు కూడా సాత్వికమైన తపస్సు ఉంటుంది, రాజసికమైన తపస్సు ఉంటుంది, తామసికమైన తపస్సు ఉంటుంది. ఇప్పుడు ఋషీశ్వరులు తపస్సు చేశారు. ఏమి అగస్త్యాది మహర్షులంతా కూడా అది సాత్వికమైన తపస్సు. ఎవరికి అపకారం చెయ్యాలని వాళ్ళు తపస్సు చేయలే. అదే రావణ, కుంభకర్ణ, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు మొదలైనటువంటి తారకాక్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తపస్సు చేశారు. దేనికి చేశారు? దానివల్ల వరాలు పొందారు. దేనికి చేశారు? ఈ శరీరమే నేను, ఈ శరీరమే రక్షించుకోవాలా అని శరీర రక్షణ కోసం ఇతర ప్రాణులన్నింటినీ కూడా క్షోభ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. అది ఆ వరాల వల్ల కదా. అది తామసికమైన తపస్సు. కాబట్టి అటువంటి తపస్సు చేయకూడదు. ఇక జీవుని పుట్టుక కూడా చెప్పారు. అందులో దేహం శరీరానికి పుష్టిని చేకూరుస్తుంది అన్నరసం. మనం తినే ఆహారం జీర్ణమై 2 విభాగాలుగా విడిపోతుంది. అందులో సారభూతమైనటువంటి అన్నరసం దేహంలో వస్తుంది, శరీరానికి పుష్టినిస్తుంది. మాలిన్యం అంతా బయటకి
వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ రసంతో కూడా చెవులు, కన్నులు, ముక్కు, నాలుక, దంతములు, జననేంద్రియాలు, విసర్జేంద్రియము, గోళ్ళు, శరీరము ఇవన్నీ కూడా కలుగుతాయి. గులిమి, పుసి, కఫము, చెమట, మలమూత్రములు ఇత్యాదులన్నీ కూడా 12 రకాలైనటువంటి మాలిన్యాలు ఈ శరీరం నుంచి వస్తూనే ఉంటాయి ఎంతవరకు శరీరం ఉంటుందో. అవునా? చెమట రాలే మీకు? కాబట్టి అవన్నీ మనకు తెలిసినటువంటివే, ఎక్కువ విచారించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఆ ప్రాణశక్తి అన్నరసంతో నింపుతుంది. ఆ అన్నరసం దేహమంతా ప్రసరిస్తుంది. ఆ తర్వాత నాడులు ఏర్పడతాయి. ఆ నాడుల ద్వారా ఈ అన్నరసము అంటుంటారు, తెలీదు, బిడ్డ పుట్టినప్పుడు ఏదో అమ్మకు మరి వీడికి ఏదో జాయింట్ ఉంటుందంట, అది ఆ బిడ్డకు మరి అన్ని రసాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా శరీరం చుట్టూ నిర్మాణమైనటువంటి రక్తం పుడుతుంది. రక్తం నుంచి రోమాలు వస్తాయి, మాంసం పుడుతుంది. మాంసం నుండి శిరస్సుపై కేశాలు, కండరాలు ఇవి ఏర్పడతాయి. కండరాల నుంచి ఎముకలు, ఎముకల నుంచి గోళ్ళు, గోళ్ళ నుంచి మరి మజ్జ, ఈ మజ్జ ఎముకల మధ్యలో ఉండేటటువంటి మజ్జ, ఇదంతా కూడా అన్నరసం యొక్క ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది. ఇదంతటికీ కారణము ఓషధులు. ఓషధులు అంటే అన్నం, ఏదో రకంగా మనం తినేటటువంటి అన్నం. ఆ అన్నం ద్వారా శుక్రము, శోణితము ఏర్పడుతుంది. అప్పుడు ఈ జీవుల యొక్క శరీరాలన్నీ, అన్నీ కేవలం మానవుడి యొక్క శరీరమే కాదు, అన్ని జంతువులు ఎన్నున్నాయో అన్నిటివి అలా ఏర్పడతాయి. కాబట్టి ఈ విధంగా 3 మాసాల్లో కీళ్ళు, 4 మాసాల్లో వేళ్ళు, 5 మాసాల్లో నోరు, ముక్కు, చెవులు ఏర్పడతాయి. 6 మాసాల్లో పళ్ళ వరుస, జననేంద్రియము, గోళ్ళు, మరి చెవుల లోపల రంధ్రాలు ఏర్పడతాయి. 7 మాసాల్లో విసర్జేంద్రియము, మూత్రాశయము, జననేంద్రియము, నాభి, శరీర అవయవాలు, కీళ్ళు నిర్మాణం అవుతాయి. పరిపూర్ణమై వాడు తల్లి గర్భంలో జరాయువు అంటే మావి చేత కప్పబడతాడు. ఇట్లా కప్పబడి ఉంటాడు. అప్పుడు వాడు ఆ మలమూత్రాల్లో ఉండి భగవంతుణ్ణి శరణు వేడతాడు. అయ్యా, నాకు ఇంకా ఈ దీంట్లో ఉంటున్నాను, ఆ కోమలమైనటువంటి శరీరానికి మరి మన తల్లి గర్భంలో ఉండేటటువంటి క్రిములు, కీటకాలు అన్నీ కొడుతూ ఉంటే ఇంకా ఎంతకాలం నేను ఇలా ఉండాలా అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. అమ్మ తిన్నటువంటి ఆహారము మరి నాభినాళం ద్వారా స్వీకరిస్తూ వాడు దినదినము ప్రవర్ధమానం అవుతాడు. మరి అమ్మ తిన్నటువంటి రుచుల వల్ల కొన్నింటి వల్ల ఏమిటి సుఖం కలుగుతుంది, కొన్నింటి వల్ల దుఃఖము కూడా కలుగుతుంది ఆ శిశువుకి. అంగ ప్రత్యంగ పూర్ణుడైనటువంటి వాడు అప్పుడు జ్ఞానం కలుగుతుంది వాడికి, ఏంటి స్మృతి. అప్పుడు ఆ జ్ఞానం ద్వారా వాడు భగవంతుణ్ణి మరి ప్రార్థిస్తాడు. పాపకు పుణ్యాలు ఇవన్నీ వాడికి గోచరిస్తూ ఉంటాయి. ఎప్పుడు గర్భస్థమైనటువంటి జీవుడికి ఇలా నేను అనేక జన్మల్లో ఏవేవో చేశాను, మరి ఇప్పుడు నిన్నే తలుస్తా అని వాడు ప్రార్థన చేస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బయటపడ్డ తర్వాత కెవ్వుమంటాడు, ఏమి అన్నీ మర్చిపోతాడు. అంతే సంగతులు. ఇక దాన్ని తెలుసుకొని భగవంతుని ధ్యానించేవాడు ఎవడు అంటే ఏదో కొద్ది మందే. ఏమి అంటే చేసిన ప్రతిజ్ఞలన్నీ కూడా అక్కడే నాశనం అయిపోతాయి. కాబట్టి ఆ ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవాలా. పుట్టిన మంచి విజ్ఞాని అయినటువంటి మానవుడు. మనకు సమయం కావచ్చింది, ఇంకా దీని విషయం చాలా చెప్తున్నారు. ఇంకా జీవుడు ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత
ఎలా ఎలా ఉంటాడు, ఎలా అనుభవిస్తాడు, ఎలా వాడి యొక్క భావం ఉంటుంది, స్వభావాలు ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా రేపు తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మా శ్రీరామ జయ రామ జయ జయ రామ. మా శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 जय राजा रामचंद्र भगवान की, पवन सुत हनुमान की, सीता माई की, सद्गुरु सत्य भगवान की। ओम।